హలో అండి, ఇవాళ స్పెషల్ గోంగూర మటన్. మన సబ్స్క్రైబర్ యమునా గారు గోంగూర మటన్ని ప్రిపేర్ చేసి చూపించమని అడిగారండి. ఇంకెందుకు ఆలస్యం, మనసు బాగోలేదని కూర్చోక మటన్ కర్రీ చేసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెను పెట్టుకుని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 150 గ్రామ్స్ ఆయిల్ని వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మీడియం సైజ్ ఆనియన్స్ని, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వీటన్నిటిని బాగా హై ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మధ్యలో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే 2 స్పూన్లు వేసి వీటన్నిటిని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో దాన్ని వేయించుకోవాలి. వేగుతున్న సమయంలో కొంచెం ఉప్పు వేసామంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఉప్పును బాగా కలిపేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ బాగా ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గినవి అని తెలియడానికి నూనె అయితే పైకి తేలుతుంది. ఈ సమయంలో శుభ్రంగా కడిగినటువంటి 1/2 kg మటన్ అందులో వేసి దాన్ని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. మటన్ ఎప్పుడైనా కూడా బిగినింగ్ స్టేజీలో శుభ్రంగా హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. కనీసం మూత పెట్టి 10 నిమిషాల పాటు మటన్ బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి, స్పైసీ ఎక్కువ ఉంటే బాగుంటుందండి కర్రీలో, కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. తగినంత ఉప్పును వేస్తున్నాను, నేనైతే సాల్ట్ వేస్తున్నాను. మీరు కల్లుప్పున వేసుకోండి, ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సమయంలోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ చూసుకొని హై ఫ్లేమ్లో బాగా మటన్ అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గిన తర్వాత నూనె పైకి తేలిందంటే కనీసం 50% మటన్ ఉడికినట్టే. మటన్ ఉడికింది అనుకున్న సమయంలో 1 స్పూన్ గరం మసాలాను, వేయించిన జీలకర్ర పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదండి. అలాగే వీటితో పాటు 2 టమాటాలను ముక్కలు చేసి అందులో వేసి బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత కర్రీ మొత్తాన్ని కూడా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ని వేసి ఉడికించుకోవాలి. అదే టైంలో పక్కన స్టవ్ మీద ఒక కళాయిలో 3 కట్టల గోంగూరను గిల్లుకొని, అది కూడా పుల్ల గోంగూర అండి, వీటిని కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్లయితే 5 నిమిషాల్లో గోంగూర గుజ్జుగా మారుతుంది. ఆ గోంగూర గుజ్జును ఇందులో ఉడుకుతున్న మటన్ కర్రీలో వేసి కర్రీ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించామంటే మటన్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా, స్పైసెస్ ఏమి లేకుండా నార్మల్గా రెడీ అయిపోయింది. అంతేనండి. యమునా గారు, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ మటన్ గోంగూర కర్రీని రెడీ చేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్.